జగన్ సిపిఆర్ఓ శ్రీహరిని అరెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన్ని కుప్పం పోలీస్ స్టేషన్ లో ఉంచారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిట్ టు రిమాండ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ఇక ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడమే మిగిలింది. అయితే సిపిఆర్ఓని అరెస్ట్ చేసినందువల్ల వైసీపీకి వచ్చేటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది పరిశీలించినట్లయితే ఓవరాల్ గా నష్టం అయితే ఏం లేదు. ఫస్ట్ థింగ్. ఇంకా రెండోది ఏంటంటే ఒక రకంగా వైసీపీకి లాభమే చేకూరుద్ది. ఏంటి అంటే పోలీసులు వ్యవహరించేటువంటి తీరు నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి అయితే కనిపించట్లా. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇటీవల ఏపీ హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇదేంటంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు పెట్టినటువంటి పోస్టులు, నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, పెట్టినటువంటి పోస్టులు గమనించినట్లయితే వాళ్ళు పెట్టినటువంటివి జగన్ 2.0 చూపిస్తాము, 29లో మేము వచ్చిన తర్వాత రఫా 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 నరుకుతాము అని చెప్పి నరుకుతారో, కోస్తారో, కోసుకుంటారో ఇవన్నీ సెకండరీ మ్యాటర్. బట్ ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి పోస్టులు, హింసాత్మకమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది చట్ట వ్యతిరేకం. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. అది ఏ పార్టీ వాళ్ళు పెట్టినా సరే, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు, లేదా అసలు ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తి అయినా కావచ్చు, ఒక సామాన్యుడైనా కావచ్చు, ఎవరు పెట్టినా తప్పు తప్పే. సో దీన్ని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించింది. దీన్ని పోలీసులు సమర్థవంతంగా లేకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. పోలీసులు మందలించడం జరిగింది, చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఒక ముఖ్యమంత్రిని అవమానిస్తే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్లు కాదా అని చెప్పి కూడా ప్రశ్నించింది. అయితే దీని గురించి మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం, మరలా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో భాగంగానే ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు, అంటే కోర్టు చెప్తే సీరియస్ గానే తీసుకోవాలనుకోండి, అది వేరే విషయం. లేదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టు ధిక్కరణ కింద మళ్ళీ పోలీసుల మీద చర్యలు ఉంటాయి. సో ఓవరాల్ గా పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. సీరియస్ గా తీసుకుని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు కత్తి పట్టుకున్నట్టు, ఆ కత్తికి రక్త చరిత్ర సమ్ XYZ పోస్ట్ అయితే ఆయన శ్రీహరి పెట్టించాడు లేదా పెట్టాడు. ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి పోస్టులు పెట్టడానికి కీలకమైనటువంటి వ్యక్తి శ్రీహరి అని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. మరి ఇవే చట్టాలు, ఇవే రూల్స్ టీడీపీకి, కూటమికి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకు ఎందుకు వర్తించవు? ఇది అర్థం కానిటువంటి ప్రశ్న. జగన్ ని ఉద్దేశించి జమోరే అని, సైకో అని, తుక్లక్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా చిత్రీకరిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో, జనసేన సోషల్ మీడియాలో ఇలా కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈమెయిల్ ఐడి ఉన్న వాళ్ళల్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు, సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో మరి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైకో అని చెప్పి విమర్శించడం జరిగింది. ఆయన మీద రకరకాలైనటువంటి మార్ఫింగ్ ఫొటోస్, వీడియోస్ ఎన్నో పెట్టడం జరిగింది. మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. సో న్యాయం, చట్టం అనేవి అందరికీ ఒకటే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఒకవైపు వాళ్ళ మీదే చర్యలు ఉంటాయా? గతంలో 2019, 24 మధ్యలో టీడీపీ వాళ్ళందరి మీద యాక్షన్లు నడిచినాయి. ఇప్పుడు 24, 29 మధ్యలో వైసీపీ వాళ్ళందరి మీద యాక్షన్లు నడుస్తున్నాయి. అంటే మీరు వస్తే వాళ్ళని, వాళ్ళు వస్తే మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటమే తప్ప ప్రజలకు మేలు చేసేదైతే ఓవరాల్గా ఏం లేదు. ఈ రెండు పార్టీలు చేస్తున్నది ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్. ఎవరు కూడా ప్రజల మేలు గురించి ఆలోచించే వాళ్ళు లేరు, ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళు వస్తే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళు వస్తే వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి. ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు వెళ్ళి మీకు ఓట్లు వేయాలి. సో ఇదే కనిపిస్తుంది తప్ప మరొకటైతే ఏం కనిపించట్లేదు. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు పోలీసుల్ని తమ చేతుల్లో కీలు బొమ్మల్లాగా వాడుకోకుండా వాళ్ళకి ఉన్నటువంటి అధికారాలని, చట్టపరంగా వాళ్ళు చేసేటువంటి పనుల్ని వాళ్ళని చేయనిస్తే పద్ధతిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్కడన్నా అన్యాయంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించినప్పుడు దానికి సంబంధించి వారి మీద చర్యలు తీసుకుంటానికి న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇక అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఎవరు చేయగలిగింది ఏం లేదనుకోండి. ఎందుకంటే అంతకు మించి దేశంలో ఏమీ లేదు కాబట్టి ప్రశ్నించడానికి ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అది సిచ్యువేషన్.